నమస్కారం గురువు గారు, మీ పాదాలకు శతకోటి వందనాలు. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. భగవంతుడు ఎప్పుడు మీకు మీ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. సరే తల్లి, ధన్యవాదములు, థ్యాంక్ యూ. మీకు కూడా మీ కుటుంబానికి ఆ భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు వంశాభివృద్ధి అన్నీ ప్రసాదించి ఎప్పుడు మీకు రక్షగా ఉండాలి నేను వేడుకుంటున్నాను తల్లి. మీ కాల్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను గురువు గారు. ఏమైంది తల్లి చెప్పమ్మా. మా వారు అసలు బాగుండట్లేరు గురువు గారు. వేరే అమ్మాయితో ఉన్నారు. ఆ అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి వినట్లేదు. ఇంట్లో బాధ ఎక్కువైపోయింది. అసలు చెప్తే వినరు. ఆ అమ్మాయికి ఎంత ఏజు? ఏమో గురువు గారు తెలియదు. పెళ్లి కాలేదు అమ్మాయికి. ఇంకా పెళ్లి కాలేదు, చిన్న వయసేనా? అవును గురువు గారు. ఆమె చదువుకోందా? లేదు గురువు గారు, పనికి వెళ్తుంది. పనికి వెళ్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది? ఒక 2-3 years అవుతుంది గురువు గారు. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది గురువు గారు. చిన్నతనంలో పెళ్లి చేశారు నాకు. అంత ఇబ్బందిగా ఉంది గురువు గారు. మీరు ఏదో ఒక పరిష్కారం చెప్పాలి. అతనికి మీ భర్తకు మీకు ఎంత ఏజ్ గ్యాప్ ఉంటుంది? మీకు ఎంత తల్లి ఇప్పుడు ఏజ్? 25. 25, 23, 8 years డిఫరెన్స్ ఉంది. అవును గురువు గారు. ఓకే, ఇప్పుడు ఉండే అమ్మాయికి ఎంత వయసు? చిన్నదే అనుకుంటా గురువు గారు, 18-19 years ఉంది. మీ భర్త ఏం పని చేసేదమ్మా? మా భర్త ఏ పని చేసేద్దలేరు గురువు గారు. అన్ని పనులలో నష్టపోయిండు. అప్పులు చేసిండు, పొలం అమ్ముకుండు. అది ఏమి పని లేను పని, అదేదో అంటారు కదా సామెత, పని అదేదో ఉంది నాకు తెలియదు కానీ ఏమి పని లేని వాడికి అమ్మాయితో ఏమమ్మా పంగా? ఇంత ముందుకు ట్రాక్టర్లు కొని కార్లు కొని అంత ఆగమాగం చేసుకొని 25 లక్షల దాకా అప్పు చేసుకుండు గురువు గారు. పొలం అమ్ముకుండు అప్పులు చేసుకొని. అంటే బహుమానానికి అన్ని చూపించుకొని అమ్మాయిని జొత్తులో పెట్టుకొని అన్ని నష్టపోయాడు. అవును గురువు గారు. ఇప్పుడు కార్ తీసుకున్నాడు డ్రైవింగ్ చేస్తామని మొన్ననే. ఓనర్షిప్ అంతా పై డ్రైవర్షిప్ వచ్చాడా ఇప్పుడు? అవును గురువు గారు. అసలు చెప్తే వినరు గురువు గారు. నన్ను చూస్తే నీ ముఖం కలిసి రాదు, నువ్వు కలిసి రావు, అది ఇదని తిడతారు గురువు గారు. ఎట్లా పడితే అట్లాగే మాట్లాడతారు. నువ్వు గలీజ్ అంటున్నా? అవును గురువు గారు. నువ్వు మంచిదాని కాదు, నీ ముఖం చూస్తే నాకు కలిసి రాదు, అది ఇదని అంటారు గురువు గారు. ఇంకోటి తెలుసా, అమ్మాయి ఎప్పుడైతే ఇతని జీవితంలో ఆమె జీవితంలో ఇతను అడుగుపెట్టాడో ఆ రోజే అష్టదరిద్రాలు మూసుకున్నాయి నీ భర్తకి. అలా చెప్తే వినట్లేడు గురువు గారు. అందరు దూరం అయిపోయారు గురువు గారు. అంతే కదమ్మా, బుద్ధి చెప్పేవాళ్ళంతా దూరమే అవుతారు. ప్రపంచమే అంతే తల్లి. మంచిది ఎవరినో చెప్తే అది చెడుగా కనబడుతుంది. అదేమో శని తలపై ఉండేటప్పుడు ఎంత మంచి విచారాలు చెప్పినా అది చెడుగానే కనబడుతుంది. తలెక్కేసి ఆ శని బరువు ఎక్కువ మట్టి తినేటప్పుడు అప్పుడు ఆలోచిస్తారంట, అయ్యో ఇంతకు ముందు చెప్పారు. అలా నువ్వు చెప్పిన ప్రతి ఒక్క మాట మట్టి తినేటప్పుడు గుర్తొస్తుందిలేమి. ప్రతి ఒక్కరికి అది అనుభవించక తప్పదు. దాని నుంచి నువ్వేమీ భయపడకు తల్లి. రమ్యనా? చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది గురువు గారు. మా జీవితాలు ఒక్కలు ఎన్న మంచిగా లేవు. నీకు ఎన్ని సంవత్సరాలు అప్పుడు? ఒక 5 years గురువు గారు. అయితే నువ్వు పుట్టుకతోనే అమ్మ లేదు. గురుజీ నమస్తే, కోటి వందనాలండి మీ పాదాలకి. సార్ మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. ఉదయమే దేవుడు ముక్తండు అనుకుంటున్నాను. ఈ రోజు కాలు కలుస్తుందా, అంత అదృష్టమా అనుకుంటున్నాను. చూసారా ఎంత అదృష్టం అనేది దేవుడు చూపించేశాడు. వేరే ఏదైనా మొక్కన కోరుకుంటే వచ్చేసేది కాదు. వేరే ఏదైనా కోరుకుంటే నాకు 1 కోటి రూపాయలు లాటరీ కొట్టినంటే దేవుడు ఇచ్చేసేవాడు. నువ్వు కాలు కావాలనుకో, కాలు కలిసింది. వద్దులండి, కోట్లు వచ్చి ఏంటండి, శుభ్రంగా సుఖం కొంటే చాలు సార్. అబ్బా ఎంత గొప్ప మాట తల్లి. అదే ఆరోగ్యంగా ఉంటే చాలు. ఆరోగ్యం లేక ఎంతో బాధపడతాను. సరే అమ్మా. పాప గురించి తెలుసుకోవాలి. పాప రోహిణి చాలా బాగుంది, ముద్దుగా ఉంది. స్వాతి నక్షత్రంలో జన్మించింది. ఏం చదువుతుంది తల్లి? ఐటీఐ అయింది సార్. ఐటీఐ అయింది. తర్వాత అంతే. ఇప్పుడు డిగ్రీ కడతాను అక్టోబర్లో. ఇంట్లోనే పెట్టుకునేసారా? లేదు, కంప్యూటర్ క్లాస్ పంపిస్తాను. కంప్యూటర్ క్లాస్ డిగ్రీ 10th మీద డిగ్రీ కట్టాలంటే అక్టోబర్ చెప్పారు సార్. కడతాను. ఎందుకు అమ్మాయిని కాలేజీకి పంపించలేదు మీరు? ఇవి వాళ్ళకి ట్రైనింగ్ ఉంటది సార్. పండకపోతే ఏం ట్రైనింగ్? రెఫరెన్స్ ఉంటది. మళ్ళీ ఆ టీసీలు అవి ఎవరు జాయిన్ చేస్తని ఉంచుతాం ఖాళీగా.
సరే అమ్మా, ఏదేదో చేస్తున్నారు. సరే, అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలి చెప్పండి ఇప్పుడు. అదే పాపకి ఏదో సంబంధం అంటే వాళ్ళ నాన్నగారికి బాగోట్లేదండి. నాకు తెలుసులేండి మీరేం అడుగుతున్నారని అర్థమైపోయింది. పాపకి ఇప్పుడు అర్జెంట్ పెళ్లి చేసేయాలి. చాలా అతను బాగాలేదండి, మొన్న చాలా సీరియస్ అయిపోయింది, నరాలు అవి స్టక్ అయిపోయేవి. అతను హెల్త్ అంటే 2012 నుంచి 2016 వరకు జబ్బు ఒకటైతే వేరే మెడిసిన్ ఇచ్చారు సార్, టీవీకి ఇచ్చారు. ఆ మెడిసిన్ అంటే ఓవర్ అయిపోయి ఏకున్నర స్టక్ అయి బ్లడ్ నడలేదండి, జాయిన్ చేసుకోలేదు హాస్పిటల్ అంట. డాక్టర్ కాలు చేతులు పట్టుకుని అలా స్టాప్ వచ్చి సంతకాలు పెడితే అప్పుడు జాయిన్ చేసుకున్నారు. అదైనా ఇంటికాడ నుంచి 4 రోజులు అంటాము ట్రీట్మెంట్ చేసి టెస్ట్లు పంపించి 5వ రోజు జాయిన్ చేసుకోండి సార్. సరే సరే, ఇప్పుడు ఏం పని చేసేవారు మీ భర్త ఇంతకు ముందు? అతను అయితే టీచర్ అండి. ఇప్పుడు అమ్మాయికి అదే జాబ్ వస్తుంది అయితే? కార్పెంట్ సార్ అనమాట. అందులో పాప జాయిన్ చేసుకున్నారు. అతను హెల్త్ బాగోటం లేదు, అందుకోసమని ఎలాగుంటది ఏమి సంబంధం చేసిద్దామని. చేసేయండి తల్లి. అమ్మాయికి రోహిణి స్వాతి నక్షత్రంలో జన్మించింది. అమ్మాయి స్వాతి నక్షత్రము తులారాశిలో జన్మించింది. 97నా? అవునండి. 19 సంవత్సరాలు అమ్మాయికి ఇప్పుడు. ఇంకా చిన్న పాప. అక్టోబర్ 4 వస్తే 19-20 వస్తుంది సార్. ఉన్నిలేండి, ఎప్పుడో 1 సంవత్సరం ఎక్కువే చెప్తారు తల్లి, నేను 1 సంవత్సరం తక్కువ చెప్తాను. చెప్పమ్మా. చేద్దాం అనుకున్నాం గానీ ఏం మేనరికం ఉందా? లేదు, ఒకళ్ళు అడుగుతున్నారు, అది అవుతుందా లేదని. ఒకరే అడుగుతున్నారా? ఫస్ట్ మొన్న అంటే వస్తామన్నారు, ఇంక రాలేదు సార్. అతను ఏం పని చేస్తాడు? అగ్రికల్చర్ సైన్సిస్ట్ అండి. సరే 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 సరే. అతనికి ఏజ్ ఎంత వయసు ఇప్పుడు? వయసు ఏం తెలియదు కానీ తెలిసిన వాళ్ళే. అతని పేరు కోట్ అండి. ఉన్ని కాదు, ఏజ్ వయసు. ఇప్పుడు మన అమ్మాయికి అయితే 19 నుంచి 20 సంవత్సరాలు. అతను 30-32 కడితే కష్టం కదా. అతను 26-27 అంటున్నారు. అంతైతే పర్వాలేదు, ఒక 5-6 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు, చెయ్యండి. ఎందుకంటే అమ్మాయిది స్వాతి నక్షత్రం కాబట్టి జన్మజాతకం బాగుంది, మంచిగా ఉంది, సప్తమ స్థానం కూడా బాగుంది, మంచి భర్తే వస్తాడు. దాని నుంచి మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా ఉండండి. ఇక్కడ రమల శాస్త్రం కూడా సప్తమ స్థానం చూపిస్తూ ఉంది, దాని నుంచి మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు తల్లి. జీవితం అయితే చాలా బాగుందమ్మా, మీరేం భయపడకండి. పెళ్ళి చేసేటట్టయితే చేయించండి, చేసి తర్వాత ఏమైనా మీరు ఆలోచన నెక్స్ట్ డిసిషన్ తీసుకుంటారు. అమ్మాయికి ఆ వివాహం సవ్యంగా జరగాలి, ఎలాంటి లోటు జరగకుండా, అప్పటిదాకా నాన్నకు కూడా ఏమి హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం కాకుండా అమ్మాయి చేతిలో ప్రతి సోమవారం దగ్గరలో ఎక్కడైనా శివాలయంలో రాహుకాలంలో బిల్వార్చన చేయించి నువ్వుల నూనెతో 2 దీపాలు 16 వారాలు వెలిగించి శుక్రవారం గోమాతకి ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణలు చేసుకొని ప్రతిరోజు సాయంత్రము రాత్రి ఒక 6 నుంచి 7 గంటల లోపు, 6 గంటల నుంచి 7 గంటల లోపు శ్రీ నరసింహస్వామి భుజంగ స్తోత్రము అని వస్తుంది. నరసింహస్వామి భుజంగ స్తోత్రము అని దాన్ని రోజు పారాయణం చేసుకుని తల్లి అన్ని శుభం జరుగుతుందమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుంది తల్లి. నమస్తే. ఉమామహేశ్వరి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ పూర్వాషాఢ నక్షత్రం గురించి తెలియజేస్తున్నారు. ఈ పూర్వాషాఢ నక్షత్రం అంటే ఆ నక్షత్రంలో ఎవరే జన్మించినా కూడా శుక్ర మహాదశ ఉంటుంది, శుక్ర మహాదశలో జన్మిస్తారు అని అర్థం. తర్వాత దీన్ని చాలా విశేషంగా ఈ శుక్ర మహాదశలో జన్మించేవారు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను.